హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. పల్లవులు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసిన వారు పల్లవులు. పల్లవుల రాజధాని కాంచీపురం. పల్లవుల రాజలాంఛనం వృషభం. పల్లవుల భరద్వాజ గోత్రీకులు. పల్లవులు బ్రహ్మ క్షత్రియులుగా పిలువబడ్డారు. పల్లవులు వైదిక మతాభిమానులు. పల్లవులు తొలి శాసనాలు బళ్ళారి, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో లభించాయి. పల్లవుల స్వతంత్ర రాజ్య స్థాపకుడు సింహవర్మ వీరకూర్చవర్మ. సింహవర్మ కాలంలో ఆంధ్ర పదానికి రాజధాని ధాన్య కటకము. సింహవర్మ ఇక్ష్వాక రాజైన రుద్ర పురుషదత్తుడిని సంహరించి రాజ్యస్థాపన చేశాడు. సింహవర్మ వేయించిన శాసనం మంచికల్లు శాసనం. సింహవర్మ తర్వాత అతని కుమారుడు శివస్కందవర్మ రాజ్యానికి వచ్చాడు. శివస్కందవర్మను ధర్మమహారకాజాదిరాజు అందురు. శివస్కందవర్మ కాలంలో ఆంధ్ర పదానికి పాలకుడు బుద్ధవర్మ సముద్రగుప్తుని చేతిలో ఓటమి చెందిన తొలి పల్లవరాజు విష్ణుగోపుడు కదంబరాజు మయూరశర్మ పల్లవ రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించాడు. పల్లవులకు విష్ణుకుండినులకు మధ్య నిరంతర ఘర్షణలు జరిగేవి. పల్లవుల తొలి శాసనాలు ప్రాకృత భాషలో కలవు. పల్లవులు రెండవ దశలో శాసనాలు సంస్కృత భాషలో కలవు. పల్లవులు మూడవ దశలో శాసనాలు తమిళ భాషలో కలవు. నవీన పల్లవులలో మొదటివాడు సింహ విష్ణువు. సింహ విష్ణువు రాజధాని కంచి. సింహ విష్ణువుని అవని సింహ అందురు. సింహ విష్ణువు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు అతని కుమారుడు మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ రెండో పులకేసి చేతిలో ఓడిపోయాడు. పుల్లలూరు యుద్ధం 630 క్రీ. మొదటి మహేంద్రవర్మకు ఆలయాల నిర్మాత అనే పేరు కలదు. మొదటి మహేంద్రవర్మ కంచిలో అనేక ఆలయాలను నిర్మించాడు. కొండలను తొలచి దేవాలయాలను నిర్మించిన మొదటి పల్లవరాజు మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ తొలిదశలో జైన మతస్థుడు. అప్పార్ బోధనల వలన మొదటి మహేంద్రవర్మ శైవమతం స్వీకరించాడు. మొదటి మహేంద్రవర్మ ఆనాటి మతాలైన జైన, బౌద్ధ మతాలను కాపాల, పాశుపతి శాఖలను, శైవ శాఖలు వ్యంగ్యంగా విమర్శిస్తూ మతవిలాస ప్రహసనం అనే కావ్యాన్ని రాశాడు. మొదటి మహేంద్రవర్మకు విచిత్ర చిత్తుడు అనే బిరుదు కలదు. విచిత్ర ఆలోచనలను కలవాడు. మొదటి మహేంద్రవర్మ అనంతపురం జిల్లాలోని గుడిపల్లి వద్ద రంగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. మొదటి మహేంద్రవర్మ తిరుచునాపల్లి, చెంగల్పట్టు, అరక్కోణం వద్ద అనేక దేవాలయాలను నిర్మించాడు. మొదటి మహేంద్రవర్మ రుద్రాచార్యుడు వద్ద సంగీతం నేర్చుకున్నాడు. మొదటి మహేంద్రవర్మ కాలంలో పదుక్కోటలోని కుడిమియామిలై శాసనం సంగీతం గురించి వివరిస్తుంది. ఇందులోనే మొదటి మహేంద్రవర్మ రుద్రాచార్యుడు వద్ద సంగీతం నేర్చుకున్నాడని రాయబడింది. మొదటి మహేంద్రవర్మ తరువాత అతని కుమారుడు మొదటి నరసింహవర్మ రాజ్యానికి వచ్చాడు. మొదటి నరసింహవర్మ క్రీ. శ. 641 మణిమంగళై యుద్ధంలో రెండో పులకేసిని ఓడించి వధించాడు. బాదామి చాళుక్యుల రాజధాని అయిన వాతాపిని ఆక్రమించాడు. మొదటి నరసింహవర్మను వాతాపి కొండ అందురు. మొదటి నరసింహవర్మని మహామల్లుడు లేక మామల్లుడు అందురు. మొదటి నరసింహవర్మ మహామల్లపురం అనే నగరాన్ని నిర్మించాడు. మహామల్లపురమే నేటి మహాబలిపురం. మొదటి నరసింహవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు రెండవ నరసింహవర్మ రాజ్యానికి వచ్చాడు. రెండవ నరసింహవర్మను రాజసింహుడు అందురు. రెండవ నరసింహవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు అపరాజిత వర్మ. అపరాజిత వర్మ చిట్టచివరి పల్లవరాజు. అపరాజిత వర్మని మొదటి ఆదిత్య చోళుడు ఓడించాడు. దీనితో పల్లవ రాజ్యం అంతరించింది. మొదటి మహేంద్రవర్మ కావేరీ నదీ పరివాహక ప్రాంతం కోసం పాండ్యులతో యుద్ధం చేశాడు. సింహ విష్ణువు. మొదటి మహేంద్రవర్మ విచిత్ర చిత్తుడు. మొదటి నరసింహవర్మ. రెండవ నరసింహవర్మ రాజసింహుడు. అపరాజిత వర్మ. సాంస్కృతిక అంశాలు. పల్లవుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉండేది. పల్లవుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయము. వ్యవసాయక సమాజంలో గోగ్రహణాలు జరిగేవి. వేడిలో మరణించిన జంతువులకు సమాధులు కట్టే ఆచారం కలదు. మహేంద్రవర్మ కాలంలో అనంతపురం జిల్లాలో మరంగుల్లరహది అనే ప్రాంతంలో జంతు సమాధి నిర్మించబడి మరణించిన సైనికులకు నెత్తురు కొడగు అనే పేరిట కొంత భూమిని దానమిచ్చి ఆ ప్రాంతంలో ఆ సైనికుని విగ్రహాన్ని నిలిపేవారు. ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలని కలవాడు అని కూడా పిలిచేవారు. పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష. యజ్ఞవల్య స్మృతికి విజ్ఞానేశ్వరుడు మితాక్షరి అనే భాష్యాన్ని వ్యాఖ్యానం రాశాడు. భారవి సింహవిష్ణువు ఆస్థానకవిగా భావింపబడుతున్నాడు. భారవి రాసిన ప్రసిద్ధ కావ్యం కిరాతార్జునీయం. వివేక సహితమైన అర్థం, అర్ధ గౌరవం. పల్లవుల కాలంలో దండి దశకుమార చరిత్ర అనే వచన కావ్యాన్ని రాశాడు.
రెండవ నరసింహవర్మ. దండి కవితా లక్షణం పదలాలిత్యము. భవభూతి ఉత్తర రామచరితం. మాలతీ మాధవం. మహావీర చరితం సంస్కృతంలో రచించాడు. భవభూతి కరుణరసం ఒక్కటే రసం అని చెప్పాడు. ఏకో రసః కరోన ఏవ. తమిళ సాహిత్యం ప్రేమానురాగాలను వివరించే కావ్యాలను అహం కావ్యాలు అందురు. విషాద సంఘటనలను వివరించే కావ్యాలను, యుద్ధాలను గురించే వివరించే కావ్యాలను పురంకా అందురు. కానార్పడు, కైన్నిలై వీటిని అహం వర్ణానికి చెందిన కావ్యాలుగా చెప్తారు. పడమనార్ రాసిన ప్రసిద్ధ జైన కథా సంకలనం విలంబినాగనార్ నాడి నాన్మాణి కడిగై అనే శతకం రాసినవా. పళమోళి అనేది జైనులు సంకలనం చేసిన 400 సామెతలు. శివతాండవాన్ని రాసిన రచయిత్రి కారైక్కాలమ్మయ్య. అయ్యడిగిల్ రాసిన తిరువెన్వా ముక్తపద గస్త్రాలంకారంలో రాయబడిన కావ్యము. గోదాదేవి మధుర భక్తికి సూచిక. పల్లవుల కాలంలో శైవమతానికి ప్రధాన కేంద్రం కంచి, జైనమతం వైష్ణవ మతానికి ప్రధాన కేంద్రం శ్రీరంగం, తిరుపతి బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రం, నాగపట్నం జైనమతానికి ప్రధాన కేంద్రం కంచి. కంచిని దేవాలయాల నగరం అందురు. పల్లవుల విద్యా కేంద్రాలను ఘటికలు అందురు. ఘటికలను మొదటగా విష్ణుకుండినులు ఏర్పాటు చేశారు. నయనార్ల 63 పవిత్ర గ్రంథం తేవారం. ఆళ్వార్ల పవిత్ర గ్రంథం నాలాయిర్ ప్రబంధము. పల్లవుల కాలంలో గ్రామసభని ఉరనేవారు. శివుణ్ణి మహాదేవునిగా పరిగణించిన వేద గ్రంథము శ్వేతస్వతర ఉపనిషత్. విష్ణువుని మహాదేవునిగా పరిగణించిన వేద గ్రంథము తైత్తరీయ అరణ్యకము. పల్లవుల శిల్పకళను వస్తుశిల్పము అందురు. ఒక అంశాన్ని ప్రతిబింబించే శిల్పం వాస్తుశిల్పము భావం ఉంటుంది. 3 రాజసింహ శైలి. 4 నందివర్మ శైలి. శిల్పకళలో 2 రూపాలు. 1 వస్తువు కంటెంట్, 2 రూపం ఫామ్. పల్లవుల శిల్పకళల సాంప్రదాయం 4 రకాలుగా వర్గీకరించవచ్చును. 1 మహేంద్ర శైలి, 2 నరసింహ శైలి. 1 మహేంద్ర శైలి మొదటి మహేంద్రవర్మ కాలంలో అభివృద్ధి చెందిన శిల్పకళా సంప్రదాయం ఇది. ఈ శైలిలో గుహాలయాల నిర్మాణం ప్రధానంగా కనిపిస్తుంది. ఉదా భైరవకొండ, నెల్లూరు. గుహాలం ఉండవల్లి గుహాలయాలు. గుంటూరు ఉండవల్లి గుహాలను నిర్మించిన వారు విష్ణుకుండినులు. ఉండవల్లి గుహాల్లో శిల్పకళ అభివృద్ధి చేసిన వారు పల్లవులు. 2 నరసింహ శైలి మొదటి నరసింహవర్మ కాలంలో అభివృద్ధి చెందిన శైలి ఇది. ఈ శైలిలో నిర్మి దేవాలయాలు, తీర దేవాలయాలు, శైవ దేవాలయాలు. ఉదా మహాబలిపురంలో తీర దేవాలయాలు. 4 నందివర్మ శైలి పల్లవ యువరాజైన నందివర్మ కాలంలో ఈ శైలిలో అభివృద్ధి చేయబడింది. ఈ శైలిలో చిన్న చిన్న దేవాలయాలు నిర్మాణము ప్రధానముగా జరిగింది. ఉదా కంచిలో మాతంగేశ్వర ఆలయము, ముక్తేశ్వర ఆలయము. మద్రాసుకు సమీపంలో పల్లవరం వద్ద 5 గుహాలయాలు శిల్పకళదే వ్యాప్తిలోకి వచ్చాయి. ఇవి ప్రాచీన శిలాయుగ నాటి గుహాలు. వాటిలో వీరు శిల్పాలను చెక్కించారు. మహేంద్రవర్మ కాలంలో శృంగవరం వద్ద రంగనాథ స్వామి ఆలయం నిర్మించబడింది. పల్లవులు స్తంభాలు మొట్టమొదటిగా భైరవకొండ గుహలలో బయల్పడ్డాయి. పల్లవ స్తంభాలపై సింహం బొమ్మ కలదు. మహాబలిపురంలో ఏకశిలా రథాలపై ఏనుగు మరియు సింహం బొమ్మలు కలవు. మహాబలిపురంలోని మొదటి నరసింహవర్మ కాలంలో 7 రథాలయాలు నిర్మించబడ్డాయి. 1 ధర్మరాజు రథం, 2 భీమరథం, 3 అర్జున రథం, 4 సహదేవుని రథం, 5 ద్రౌపది రథం, 6 పిడారి రథం, 7 వలయం కుట్టె రథం. పాండవ రథాలలో అతి పెద్దది ధర్మరాజు రథం. రాజసింహ శైలిలో 2వ నరసింహవర్మ నిర్మించిన ముఖ్య దేవాలయాలు: 1 మహాబలిపురంలో తీర దేవాలయాలు, 1 ఈశ్వర ఆలయం, 2 కంచిలో కైలాసనాథ ఆలయం, 2 ముకుంద ఆలయం. ఈ కైలాసనాథ ఆలయంలోనే కంచి కామాక్షి గుడి ఉంది. ఈ దేవాలయాన్ని 2వ నరసింహం నిర్మాణం మొదలు పెట్టాడు. కాని ఇతని కాలంలో కంచిలో వైకుంఠ పెరుమాళ్ ఆలయం, ఆర్కాట్లో నిరుణమలై ఆలయం ముఖ్యమైనది. తీర దేవాలయాల నిర్మాణంలో ప్రధాన ఉద్దేశ్యము ఉదయించే సూర్యకిరణాలు ముందుగా దేవాలయాన్ని చేరాలి. నందివర్మ నిర్మించిన ముఖ్య దేవాలయాలు: 1 కంచిలో ముక్తేశ్వర ఆలయం, కంచిలో మాతంగేశ్వర ఆలయం, 2 ఒగ్గడంలో వాడమల్లేశ్వర ఆలయం, 3 అరక్కోణంలో తిరుత్తని విరతనేశ్వర ఆలయం, 4 రేణిగుంట వద్ద గుడి మల్లం పరమేశ్వర ఆలయం. మహాబలిపురంలో ప్రసిద్ధ శిల్పం గంగావతరణ శిల్పము. పల్లవుల కాలం నాటి చిత్రలేఖనలు సిత్తన్న వాసల్లో కలవు. సిత్తన్న వాసల్ చిత్రలేఖనాలు మొదటి మహేంద్రవర్మ కాలానికి చెందినవి.